నిజమండి, మనం పరలోకంలో స్త్రీలుగా ఉంటామా, పురుషులుగా ఉంటామా, ఎలా ఉంటాం ఏంటి? అసలు అక్కడ వివాహాలు జరుగుతాయా, పిల్లలు ఉంటారా, మళ్ళీ ఇవన్నీ ఉంటుందా, ఈ తతంగం అంతా ఈ భూమితో పోదా, మళ్ళీ అక్కడ కూడా మా ప్రాణాలకు ఉంటుందా అని మనం అనుకుంటుంటాం కదా. బైబిల్ దానికి ఇస్తున్నటువంటి సమాధానం మొదటిది మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. 22:23 చదువుదాం. 22:23. పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చాను. వీళ్ళు ఏమంటారు? అసలు వీళ్ళు చచ్చిపోయినాడు మరలా బ్రతకడు అంటారు. వీళ్ళు ఆయన దగ్గరకు బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభులు వారిని పిలిచిన తర్వాత ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నే ఈరోజు మన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏం ప్రశ్న అడిగారు తెలుసా? ఇదొక ఉపమానం మాత్రమే. దీంట్లో మనము విపరీత అర్థాలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 25 నుండి, మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిను. అతడికి సంతానం లేనందున అతన్ని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీ చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయనను అడిగిరి. ఇలా ఎప్పుడైతే అడిగారో యేసుక్రీస్తు ప్రభువు దానికి క్లారిటీ ఇచ్చాడు. ఏమిచ్చారు? 29 చదివిండి అయితే. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె నుందురు. అర్థమైతే మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. పరలోకములో మనందరం ఎలా ఉంటామంట? దేవదూతల వలె ఉంటామంట. దేవదూతల వలె ఉంటాం. అక్కడ స్త్రీలుగా మనం ఉండము, పురుషులుగా మనం ఉండము. దేవదూతలకి ఏ లింగ భేదము కూడా ఉండదు. అక్కడ పిల్లలు పెద్దలు ఇవేవి ఉండవు. మరణించి ఒక మనిషి తిరిగి లేచిన తర్వాత అతడు దేవదూతల వలె మారతాడు. అది మట్టి శరీరము కాదు, అది మహిమ శరీరము. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.